నైట్ నేను యూట్యూబ్ ఛానల్ వాళ్ళది నేను వాళ్ళు ఒక రివ్యూ చేస్తారు వాయిస్ బెస్ట్ శివ స్టూడియో వాళ్ళు వాళ్ళు మాట్లాడింది ఏదో డీలింగ్ మీరు వింటే కూడా మీరు కూడా నెక్స్ట్ దాని గురించి సబ్జెక్ట్ మాట్లాడతారు. ఆ వాయిస్ రికార్డింగ్లో ఈమె ఎంతైనా పర్వాలేదండి, పంచుకుందాం చేద్దాం అన్నట్టు. ఎవరైతే మధ్యలో మూడో క్యారెక్టర్ ఎంటర్ అయింది కదా, నా భర్త నా ప్రియుడు అని శ్రీనివాస్ రెడ్డి ఆ ముసలోడు, ఆ ముసలో ఫోన్ చేస్తే మేము 4 ఉన్నాము, నేను ఒక్కనున్నాను, పూజ సామాన్లకు 5,000 అవుతాయి, ఇట్లా నాగబంధం ఉంది, ఇట్లా ఇట్లా ఉన్నాయంటే మళ్ళీ షేరింగ్ ఎంత, మీరు నలుగురు తీసుకుని నా వాట నాకు ఇచ్చేయండి అని. సో ఇక్కడ వ్యాపారం, ఇక్కడ గుప్త నదుల కోసము ప్లాన్ చేస్తున్నారని. ఏ నాగలోకం లేదు, ఏమీ లేదు, వీళ్ళంతా ఒక ప్లాన్ అంతే. ఈ ప్లాన్ ప్రకారం జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు, మీడియాని వెర్రిపప్పలు చేస్తున్నారు వాళ్ళు. మన ప్రెస్ మీట్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మళ్ళీ మాట్లాడాలి కదా. ఈ అమ్మాయి ఇట్లనే ఉంటది, అక్క హెయిర్ వదులుకొని చెప్పండి అక్క, అదే అక్క అని ఉంటది. కానీ వాళ్ళమ్మ మాత్రం ఇదే ఎక్స్ప్రెషన్ అండి, చెప్పండి. వాళ్ళమ్మ ప్రతి యూట్యూబ్ ఛానల్ అని ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. కానీ ఆపండి. ఎక్కడి నుంచి వచ్చావు, చెప్పు, ఎవరు నువ్వు, ఏ లోకం నుంచి వచ్చావు చెప్పు. నువ్వు నాగరాణివా నాగరాజువా? ఆపండి ఫస్ట్. ఓకే కూల్, ఆపేసు. వెళ్ళిపోయిందా ఇప్పుడు? అంత ఓకేనా? మళ్ళీ వస్తుందా? పెడితే వస్తుందండి సాంగ్. ఇలా జరుగుతుందా? ఇలా జరిగినట్టు నమ్మిస్తారు జనాలు. సో ఇది అంత యాక్టింగ్, క్షమించండి ఇవన్నీ మనోభావాలు దెబ్బతి. సో ఇలా చేసి, ఎందుకంటే కొన్ని సినిమాలు అంటే గట్టి అరవడము, విరుపక్ష మూవీలో ఫస్ట్ అదేదో అమ్మాయిని కూర్చోబెట్టి పూజ చేశారు, అమ్మాయి గట్టి కేకలు అలా నేను అంటే ఇలా చేస్తారని ఇలాంటివి చేసి అమ్మాయి సాంగ్ పెట్టగానే నా అలాగే ఊగదు. కానీ ఆపండి, ఎవరు ఆపింది ఇట్లా చూస్తుంది. సో ఏంది ఇవన్నీ? సో ఇవన్నీ దొంగ నాటకాలు. సో ఆపండి, ఇప్పుడున్న జనాలు తెలుసుకోండి. చాలా మంది వీడియో ప్రోమో వరకు చూసి కింద కామెంట్స్ బోకుదానా, అది దాని ఇది దాని, నువ్వు పెద్ద పిచ్చి, నువ్వు ఇది అది అని పెట్టమాకండి. మీరు పెట్టినా కానీ నేను మీకు ఎప్పుడు ఇదే. కానీ ఫుల్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఏదైనా నమ్మొద్దని చెప్తున్నా. కానీ వీళ్ళు ప్రోమో చూసి వాళ్ళతో పాటు నన్ను కూడా ఒక దొంగ స్వామి లాగా. అది కాదు మాధురి గారు, ఒక విషయం అడిగితే చెప్పండి, అసలు నిజంగా ఇలా పూనకాలు ఉంటాయా? ఉంటాయండి అమ్మవారిలో. నేను అదే కదా సౌందర్య విషయం, అమ్మవారు వస్తుంది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్యాషన్ అయిపోయింది, ఇన్స్టాగ్రామ్ లో ఊగడం లైక్ల కోసము. అసలైన శివశక్తులు, అసలైన అమ్మవారు వచ్చే వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా చేస్తున్నారు వీళ్ళు. సరే చేసినప్పుడు వాళ్ళు తప్పు ఒప్పుకుంటారా అంటే అన్నట్టుంటారు. ఈ నాగలోకం ఆ నక్షత్రం పుట్టిన వాళ్ళు, ఆ నక్షత్రం ఉన్న వాళ్ళు, ఆ జన్మకు సంబంధించిన వాళ్ళు 1,5 మందికి ఉంటుంది గత జన్మ అనేది. సో గత జన్మ ఉంది, దేవుడు ఉన్నాడు, దయ్యం ఉంది, అమ్మవారు ఉంది. సో వీళ్ళు ఎవరైతే ఇవంతా ఈ శివాలు ఊగుతూ నేను అమ్మవారిని చేతులు, ఇదంతా ఒక గూడు పుటాని నటన. నేను నటన చేస్తాను, నేను రియల్ అని చెప్పి నేను వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ నేను ఫేక్ అని తెలుసుకుని ఫేక్ అని ఆట ఆడితే అది నాది చాలా దారుణమైన, అదే నా స్వార్థం అయింది కదా. సో నేను ప్రతిదీ కాన్సెప్ట్ కూడా అఘోర విషయంలో నేను అదే చేస్తాను, ఇప్పుడు కూడా నేను అదే చేస్తాను, ఇంకా చేస్తాను. ఇంకా వీళ్ళంతా అయిపోయినా కానీ మళ్ళీ ఒకవేళ వీళ్ళందరూ మిమ్మల్ని టార్గెట్ చేస్తే మరి ఏదో చేస్తారని భయం లేదా? దేని టార్గెట్ అంటే మీరు ఇప్పుడు వాళ్ళు చేసేదాన్ని మీరు వాళ్ళకి అడ్డు చెప్తున్నారు కదా. అడ్డు చెప్తున్నారంటే ఒక మాట, మన వైపు తప్పు ఉంటే తప్పకుండా వాళ్ళు చేసే అవకాశం ఉంది, మన వైపు తప్పు లేదు. సో మనం మ్యాజికల్ చేస్తున్నాం, గాలి నుంచి నిమ్మకాయలు చెప్తున్నాం, శివలింగం, ఇవన్నీ నిజమని చెప్పట్లేదు కదా. సో వీళ్ళకంటే వీళ్ళు దొంగ వేషాలు వేసుకొని వీళ్ళు ఊగుతున్నారు, చేస్తానే అది ఇది అంటున్నారు. నేను ఎక్కడ అది ఇది అని చెప్పుకోలేదు, నమ్మకండి. సో నాలాగా చాలా మందికి ఉంటుంది మాట్లాడాలని, కానీ భయము, నాలాగా యాక్ట్ చేయలేదు. నేను ఒక ఆర్టిస్ట్ కాబట్టి సో నేను చేయగలను ఏదో అది అలా
కానీ అందరూ మాట్లాడలేరు కదా, మాట్లాడే వాళ్ళని నేను ఇలా మీరు బయట ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైనా మీతో ఫోన్ మాట్లాడడం కానీ కాంటాక్ట్ చేయడం కానీ మిమ్మల్ని కలవడం కానీ? సో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఏమైనా చేసుకోమని అనేది తప్పు ఉంటే వాళ్ళ ఇష్టము, అప్పుడు చూసుకుందాము. కానీ నాకు ఒకటే రిక్వెస్ట్, ఎవరైనా కానీ వాళ్ళు కూర్చున్న నాకు ఒక్కసారి పిలవండి, నేను మాట్లాడతా వాళ్ళతో. వచ్చినప్పుడు కాదు, ఎవరైతే వీళ్ళు నాగదేవత రౌడీ రాకేష్ అనేది పక్కన పెట్టేద్దాము. ఎందుకు అతను పక్కన పెట్టేద్దాం అంటే భయమా? సబ్జెక్ట్ ఏం లేదండి. సబ్జెక్ట్ అంటే అతను ఏమన్నా బెదిరిస్తున్నాడా మిమ్మల్ని? ఎందుకు అతని గురించి మాట్లాడే? ఆమె గురించి, సౌందర్య గురించి ఎందుకు పక్కన పెట్టేద్దాం అన్నారు అంటే వీళ్ళు ఆల్రెడీ కొన్ని తెలిసిపోతుంది మీడియాకి. సో వీళ్ళకంటే ఎక్కువ సబ్జెక్ట్ ఉండేది భవిత అనే అమ్మాయిది, నాగర అనేది. సో ఇప్పుడు అఘోరాది ఇప్పుడు కంటిన్యూగా ఉంటుంది, ఏదైనా సబ్జెక్ట్ ఉండదు కదా. సో స్టార్ట్ అవుతుంది, క్లోజ్ అయిపోతుంది. కాబట్టి రౌడీ రాకేష్ అన్న ఏంటంటే నేను ఒక్క క్వశ్చన్ మార్క్ నేను తీసుకున్నా. సో ఆయనకి ఏం జరిగిందో ఆయనకి నాకు తెలియదు, కానీ నేను చూసిన బట్టి, నేను తెలుసుకున్న బట్టి అప్పుడు లేపిన చేయతారు, ఇప్పుడు లేపంటే లేపలేదు అంటే ఆయన నేను మ్యాజిక్ అని ఇదే విషయం అప్పుడు చెప్పాల్సింది కదా. అదొక్క సబ్జెక్టే నేను తీసుకున్నాను. సో ఈయన పక్కన పెట్టేద్దాం. మీరు ఏమంటారు అసలు? ఎవరి మీద? ఇప్పుడు మాయలు లేవు, మంత్రాలు లేవు, మహిమలు లేవు, ఉన్నాయి, ప్రతిదీ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, అన్ని నమ్ముతున్నా నేను. ఇటువంటివి అడ్డం పెట్టుకొని దొంగ వేషాలు వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మా దాంట్లో కూడా కొంతమంది ఫేక్ నకిలీ వాళ్ళు లేరా హిజ్రాలు? అసలు వాళ్ళు దొంగ వేషాలే కదా. అఘోరాల్లో కూడా కొంతమంది అమ్మాయిలని, ఇప్పుడు ప్రయాగరాజ్లో పోతే చాలా మంది అఘోరాలు, నిజమైన అఘోరాలు పనులు చేయరు, చెడ్డ పనులు. ఇట్లా నేర్చుడు అఘోరాలు అమ్మాయిలని సప్లై చేసేది, అమ్మాయిలని వశపరుచుకునేది, ఇలాంటివి ఎన్నో చేస్తా ఉంటారు. స్వామీజీలు కూడా, దొంగ బాబాలు కూడా. నేను పొద్దున కాగానే విభూతి పెట్టుకొని. మీరు ఎప్పుడైనా ఎట్లాంటి ఫేస్ చేశారా? దొంగ బాబు ఇట్లానే రాత్రి అమ్మాయిలతో మందు పెగ్గేసుకుంటూ. సో నిత్యానంద స్వామిదే బయట పడింది ఒకప్పుడు. అదొక అది అమ్మాయితో ఉండేది. సో ఇవన్నీ జరుగుతున్నాయని మనం ఎందుకు నమ్మకూడదు? సో ఇవన్నీ నమ్మకండి, నమ్మండి. ఓకే. ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టేది వేరు, తినిన తర్వాత అన్నం పెట్టేది వేరు. సో ఇది కూడా అంతే కదా, రెండు లాజిక్ ఒకటే కానీ డిఫరెంట్ వేరు. కడుపు నిండేది, కడుపు నిండలే, వీళ్ళు అలా. సో నాకు ఎక్స్పీరియన్స్ అంటే నా విషయంలో జరిగింది, చెప్పాను అదే సబ్జెక్టే. నా ఫ్రెండ్కి మందు పెట్టారు కక్కించడానికి పోయినప్పుడు ఆయన కక్కిచ్చాడు, నాకుందమ్మా అన్నాడు. అరే ఇదేం చేసేది దేవుడా అని నేను కూడా పొడకడపిన 3 చెమ్ములు ఉప్పు నీళ్ళు తాగుతా ఈయన 7 చేతులు పెట్టుకుని మందుకుండలేసా, ఇట్లా చేసేది వీడు అని. సో అది మోసమే కదా. అప్పుడు రాలేదు మాట్లాడే ఛాన్స్, వచ్చింది. సో నాకంటూ ఉంటారు కదా కొంతమంది ఫ్యాన్స్, కానీ మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు కదా, చేయని. సో హ్యాపీగా. సో ఇప్పుడు వచ్చింది ఫేమ్ కాదు నాది, ఎప్పుడో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే సో నేను హ్యాపీగా ఫీల్ అయింది. ఇప్పుడుది కాదు నా సక్సెస్. ఒక నైట్ స్టార్ట్ది కాదు నాది. 6 years నుంచి నా కష్టం ఉంది. అంటే వాళ్ళైతే మీకు ఎప్పుడు కూడా కాల్ చేయరు కూడా, చేస్తారు. భయపడరు. ఎవరైతే తప్పు చేస్తారో, తప్పు అనే దాంట్లో నిజంగా ఎవ్వరు కూడా ఏం చేయరు. తప్పు లేనప్పుడు తప్పు చేశారని చెప్తే ఎవరైనా ఫోన్ చేసి నేనైనా ఎందుకు ఇట్లా చేస్తామని అడుగుతారు కదా. సో అదే అడుగుతారు. సో ఎవరి విషయంలో అయితే నేను మాట్లాడుతున్నా, క్లారిటీ ఇస్తున్నా.